హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇగో నేను కర్రీ కోసం అయితే ఇలా మా చెట్లకే వెళ్ళినాయి ఫ్రెండ్స్. ఇవి బీరకాయలు అయితే ఈ బీరకాయలు ప్లస్ మొత్తం పచ్చిమిర్చి వేస్తున్నా, ఆనియన్, అలాగే ఇదిగో పప్పు అయితే ముందుగానే నానబెట్టుకున్నా. ఇదైతే ఒక హాఫ్ అన్ అవర్ నానింది. నేనైతే బీరకాయ పప్పు అనడానికి ఫస్ట్ స్టవ్ వెలిగిస్తున్నా, బాండి పెట్టాను. ఇప్పుడైతే ఆయిల్ వేస్తున్నా. వేసాను, జీలకర్ర వేసాను, ఆవాలు వేసాను, చిల్లి కూడా వేస్తున్నా. చిల్లి వేస్తున్నా, ఇప్పుడైతే ఆనియన్ కూడా వేస్తున్నా. దీని అయితే ఒకసారి కలిపేస్తున్నా. ఇది కొంచెం వేగాలి. కరివేపాకు వేసాను, దాన్ని ఒకసారి కలిపేసాను. అలాగే అల్లం వేస్తున్నా. ప్రతి కర్రీలో అల్లం అయితే రొటీన్ ఫ్రెండ్స్ మాకు. ఇది ఇంట్లో చేసుకున్నదే ఫ్రెండ్స్, మా మమ్మీ పంపించింది అల్లం అయితే. అల్లం అయితే వేగింది. కొంచెం కొత్తిమీర వేసుకుంటుంది పోపులో. అలాగే పసుపు వేస్తాను. పసుపు, పసుపు కొంచెం వేగుతుంది. మొత్తం కలిపేసి దీంట్లో అయితే నేను ఇదిగో బీరకాయ వక్కలు వేస్తున్నా. ఇవి మా చెట్లకే వెళ్ళినాయి ఫ్రెండ్స్. కొత్తిమీర అయితే పక్కకు పెట్టుకుంటున్నా. ఒకటే చెట్టు ఉంది, దానికైతే ఒక 5 కాయలు వెళ్ళాయి. ఇప్పుడైతే బీరకాయలు వేసి కలుపుతున్నా. చూడండి, ఇలా కలుపుతున్నాను. మిర్చి పట్టించినందుకైతే కేజీకి 30 రూపాయలు తీసుకున్నారు ఫ్రెండ్స్ మాకు. పసుపు పట్టించినందుకైతే 40 రూపాయలు అంట కేజీ. దానికి దీనికి 10 రూపాయలు ఎక్కువ. ఇప్పుడు ఒక 10 మినిట్స్ క్యాప్ పెట్టేస్తున్నా. ఇప్పుడైతే బౌల్ చేస్తున్నా. చూడండి ఎలా కొంచెం ఉడికాయి కదా. చూడండి, ఇలా ఉడికినాక తర్వాత ఇప్పుడు పెసరపప్పు వేస్తున్నా. అది నానబెట్టించుకున్నా. నానబెట్టించడం మూలంగా కూడా గ్యాస్ ఫామ్ కాదు. చూడండి ఎలా నీరు వచ్చిందో. ఇది ఫ్రెష్ ఈరోజు తెంపినాయే. ఇప్పుడే వండడానికి ముందు తెంపుకొచ్చి కట్ చేసి వండుతున్నా. ఇలా నానబెట్టడం మూలంగా ఏంటంటే మన ఒంట్లో గ్యాస్ ఫామ్ కాకుండా ఉంటుంది. మెయిన్గా నానబెట్టకుండా వండుతానేమో గ్యాస్ ఫామ్ అవుతుంది ఫ్రెండ్స్. నేనైతే పప్పు ఎక్కువ వేయట్లేదు, కొంచెం లైట్గా వేస్తున్నా. క్యాప్ అయితే తీస్తున్నా. ఇప్పుడు క్యాప్ తీసి చూడండి ఇలా ఫ్రై అయింది కదా. నేనైతే కొంచెం వాటర్ వేస్తున్నా. మీకు నచ్చితే ఇలా కూడా ఉంచుకోవచ్చు, ఇంకొంచెం ఫ్రై చేసి. మాకైతే కొంచెం పప్పు మెత్తగా కావాలని అంటారు మా పిల్లలు, అందుకనే చూడండి కొన్ని వాటర్ వేస్తున్నా. చూడండి, ఇప్పుడు దీంట్లో అయితే నేను ఉప్పు వేస్తున్నా. కారం అయితే మొత్తం చిల్లీ పౌడర్, పచ్చిమిర్చి వేసాను. చూడండి, మేమైతే దాని టేస్ట్కి సరిపడా ఉప్పు అయితే వేసుకుంటున్నాం. ఇలా ఒక 5 మినిట్స్ ఉడికితే ఈ పప్పు కూడా అయిపోతుంది ఫ్రెండ్స్. ఇది త్వరగా అవుతుంది. మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ ఉంచితే అయిపోతుంది ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడైతే కర్రీ రెడీ అయింది. చూడండి, నేనైతే కొత్తిమీరాకు వేస్తున్నా. ఫైనల్గా కొత్తిమీరాకు వేసుకున్నా. మసాలా వేసుకుంటే మళ్ళీ వేసుకోవచ్చు. మాకైతే మసాలా అన్నిట్లో మసాలా అవసరం లేదని మేమైతే మసాలా తగ్గించినాం. చూడండి, మీరు కూడా ఇలా ట్రై చేయాలంటే ట్రై చేయండి. కర్రీ అయితే రెడీ. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.